హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంగా రిలీజ్ అయిన మూవీస్లో పెద్దగా ఈ మూవీస్లో ఇవ్వయ్యా, ఏదైనా మాట్లాడుకుంటే పెద్దగా మూవీస్ ఏం లేవు కానీ అన్నీ చిన్న మూవీసే. సో ఆ చిన్న మూవీస్లో రెండు మూవీస్ పోయా. ఒకటి వచ్చేసి కృష్ణమ్మ, ఇంకొకటి స్వీకల్ మూవీ పోయా. ప్రతినిధి పార్ట్ 2 2014 రిలీజ్ అయిన ప్రతినిధి, ఇది స్వీకల్ వచ్చింది. సో 10 years తర్వాత సో ఈరోజే రిలీజ్ అయ్యా ప్రతినిధి 2. సో ఫస్ట్ నేను కృష్ణమ్మ గురించి మాట్లాడతాను భయ్యా, మన సత్యదేవి గురించి. సో కృష్ణమ్మ మూవీకి పెద్దగా ఇంపాక్ట్ లేదు కానీ కొట్టల శివగాడు ఈ మూవీకి ప్రజెంటర్గా తీసుకున్నాడు. సో మన కొట్టల శివగాడు ఈ మూవీ ప్రజెంటర్గా తీసుకున్నాడు కాబట్టి సో ఈ మూవీ ఇట్టా ఫ్లాపా అని ఈ వీడియోలో నేను చెప్తా భయ్యా. సో ఫస్ట్ మనం సత్యదేవి గురించి మాట్లాడతాం. సత్యదేవి గురించి చెప్పాలంటే ఆయన చాలా అండర్ రేటెడ్ యాక్టర్, టాలెంట్ ఉన్న పనికి వస్తుంది అని చాలామంది ఎంతోమంది మస్తు చెప్పినారు. సో ఈ మూవీతో అంటే నేను చెప్తున్నా, సత్యదేవికి అసలు చెప్పేవి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గాడ్ ఫాదర్లో విలన్గా చేసి అటు హీరోగా అటు సైకెట్ అటు అన్ని పాటలు చేస్తూ సో ఆయన యాక్టింగ్ అసలు పర్ఫార్మెన్స్ అసలు మనం చెప్పే అవసరం లేదు. పీక్స్ అంటే పీక్స్ అయిన యాక్టింగ్ వచ్చేసి. సో దాని తర్వాత కృష్ణమ్మ వల్ల సత్యదేవి గురించి చెప్పుకున్నాం కదా భయ్య. సో ఫస్ట్ కథ గురించి చెప్తాం. సో కృష్ణమ్మ కథ గోదావరి జిల్లాలో స్టార్ట్ అయ్యే కథ భయ్య. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు భయ్య. జాన్ చెప్ప చిన్నవాడి నుంచి అమ్మ నాన్న ఉండడు. హీరో పేరు భద్ర, హీరోకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, మన ఆయననే శివ. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఉండి చిన్నప్పుడు అమ్మ నాన్న లేక వీళ్ళే ఫ్యామిలీ లాగా అనుకుంటారు. సో హీరోయిన్ అంటే ఎప్పుడు చూసినా పని పాట లేకున్నా అటు జాబ్ ఏముండదు, నీ మొగానికి రప్పిస్తారు, నీ మొగానికి ఏం పని చేస్తావు అది ఇది మస్తు మాటలతో. సో అట్లా అద్దదారిలో వెళ్ళి మన డ్రగ్స్ గంజాయి అవి ఇవి స్మగ్లర్ చేస్తారు భయ్య. సో ఆయన స్మగ్లర్ చేసే టైంలో అంటే ఏవైతే పైసలు వస్తాయో ఆ పైసలతో జీవితం గడిపేస్తారు. సో మండే మార్నింగ్ ఫైన్ ఏమవుతాయంటే ఏదైతే గోదావరి జిల్లాలో ఉన్న ఒక చిన్న హాస్టల్లో మండే మార్నింగ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా హీరో ఇద్దరి అంటే ఒకటే అంటే హీరో ఏమో వాళ్ళ ఇంటి ఆపోజిట్లో, హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హాస్టల్ అమ్మాయి, వీళ్ళిద్దరు లవ్లో పడతారు. సో లవ్లో పడిన వెంటనే పెళ్ళి చేసుకున్నామని చెప్పేసి సో వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. కానీ హీరో వాళ్ళ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్తే సో వాళ్ళ డాడీ అంటారు, నీకు అమ్మ నాన్ననే లేదు, నీకు ఇట్లా ఇచ్చి పిల్లి అది అది ఇది అని చెప్పి ఆ పాపతో పడుతుంటే సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరితే ప్రేమించిన అమ్మాయి ఉంటా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకునే టైంలో భద్ర చెడగొట్టే వెంటనే అట్లా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ హీరో మొత్తం కలిసి డిప్రెషన్, బాధ, సంతోషం లేకుండా అమ్మ నాన్న కోసం మాతో పడుతుంటారు రోజు. సో మండే మార్నింగ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే శివ అనే క్యారెక్టర్ చేసినామో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మొత్తం అన్నీ తెలుసుకొని హీరో గురించి వెళ్ళేవాగా మండే మార్నింగ్ రాఖీ కడతారు. సో అట్లా రాఖీ కట్టి వాళ్ళ మమ్మీని పరిచయం చేయించి సో వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న పరిచయం చేయించి వాళ్ళ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది భయ్య. సో ఫ్యామిలీ లాగా ఉన్న తర్వాత హీరో ఏదైతే డ్రగ్స్ గంజాయి ఏదైతే స్మగ్లర్ చేస్తారో మొత్తం పని చేస్తారు, మొత్తం నిజాయితీగా బతుకమ్మని చెప్పి అలా. అయితే ఆయన హీరో అంటే భద్రాకి ఒక ఫ్యామిలీ దొరుకుతుంది. ఆ ఫ్యామిలీ అలా చెల్లె ఏం చేస్తారంటే మండే మార్నింగ్ వీళ్ళకి ఒక అంటే సత్యదేవికి ఒక ఆటో ఇప్పించి ఆటో నడుపుతూ ఏపీ ఆటో వచ్చే పైసలు ఇన్కంలో అట్లా ఇల్లు గడిపిస్తుంటే మండే మార్నింగ్ అంటే హీరో వాళ్ళ చెల్లెకి ఏమైపోతారంటే వాళ్ళ మదర్కి హాస్పిటల్లో 3 lakhs కట్టాలి ఆపరేషన్కి. సో ఎటు తిరిగి చూసుకున్న ఇంకెళ్ళకి వెళ్ళిన
ఎటు వాళ్ళ పాప కూడా ఉందండి 3 years. ఎటు తిరిగి చూసుకున్నా హీరోకి ఏ విధంగా 3 లక్షలు వస్తాయి. పాప కూడా ఉంది కదా 3 years. ఆటో రాత్రి కష్టపడిన 2+1 సో మళ్ళీ గంజాయి అయితే ఆ గంజా అమ్మే ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన రాడు, ఆయనకు ఒక షాప్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి అంటే రాదు. సో వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ కానీ హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వస్తారు, మన శివ. సో అట్లా వాళ్ళు డ్రగ్స్ గంజాయిని స్మగ్లర్ చేసి అలా సొంతూరు గోదావరికి తీసుకొని వచ్చిన తర్వాత వన్ డే ఏమైపోతారంటే ఒక చిన్న గొడవ భయ్య, పాత విషయం. ఆ గొడవ వల్ల వీళ్ళు పోలీస్ స్టేషన్లు ఇస్తారు. సో ఆ పోలీస్ స్టేషన్లో నేను చెప్తే మీకు ఎట్లా అనిపిస్తా కానీ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే బాబా ఇంటర్వెల్ సీన్ కాడ భయ్యా, అంటే స్టార్టింగ్ ఒకటి ఇంటర్వెల్ సీన్ కాడ అయితే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి. అంటే సొంత ఫ్రెండ్ని తల నరికేసిన ఆయన చూపించి ఇంటర్వెల్ కాడ చూపిస్తారు. బాబా యాక్సెప్ట్ టు సత్యదేవ్. ఎందుకంటే ఈ సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ అన్నిటికంటే సత్యదేవ్ ఒకటే. సో అట్లా వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో సత్యదేవ్ ఒకటే. సో సో వీళ్ళిద్దరు చిన్న గొడవ వల్ల పోలీస్ స్టేషన్లో ఇస్తావయ్యా. పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు ఇలా పైన వేసుకోవాలని, ఇలా పైన వేసుకుంటేనే మిమ్మల్ని వదిలేసా అని చెప్పి ఏసీబీ డీసీబీ అందరూ రాయింగ్ చేస్తారు. కానీ వన్ డే కోర్టులోకి వెళ్ళినాక వాళ్ళకి ఏం తెలియదు, జడ్జి ముందట ఏం చెప్పాలో తెలియదు, మొత్తం వీళ్ళ ముఖం చూస్తారు. అట్లా జడ్జి ఇంకొకళ్ళని అపాయింట్ చేస్తారు. ఆ కేసు గురించి చెప్తే ఫ్యూజన్ ఎగిరిపోతే అయ్యా. బాబా హీరో వాళ్ళ ఫ్రెండ్ అందరికీ నేను సినిమా చూసాను కాబట్టి నేను ఆ సీన్ చెప్పాను. మీ థియేటర్కి వెళ్ళి చూసి మీకు బాగా అనిపిస్తుంది. సో నేను చెప్పడం వల్ల బేస్ మీ థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. కానీ ఆ వీకెండ్స్ ఏదైతే ఉంటుందో భయ్యా పోలీస్ స్టేషన్లో వేరే లెవెల్. ఎందుకంటే ట్విస్ట్ చాలా బాగుంది. అంటే ఆ పోలీస్ స్టేషన్ సీన్ నుంచి వీళ్ళు జైలుకి ఏ విధంగా ఒక హత్య అంటే ఒక తప్పుడు కేసు పైన వచ్చి వీళ్ళు ఎట్లా బయటపడ్డారో అనేది సెకండ్ హాఫ్ అయ్యా. లాస్ట్ క్లైమాక్స్ చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నార్మల్ స్టోరీ, రెగ్యులర్ కమర్షియల్ మూవీ. సో నేను ఈ మూవీకి 2 పాయింట్స్ ఇస్తాను బాయ్. అంటే 5కి 2 యావరేజ్ ఎందుకు అంటున్నాను అది చెప్తా ఇప్పుడు. సో 2 రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఒక రేటింగ్ వచ్చేసి సత్యదేవయ్య వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. సెకండ్ వన్ వచ్చేసి కాలవయ్యవ, ఈయనకి అంటే మ్యూజిక్ డైరెక్టర్. సో ఇద్దరు ప్లస్ పాయింట్. సో అనదర్ దే ప్రతి మూవీలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ గురించి చెప్పకుండా. సో హీరో అయితే పీక్స్. నాకెందుకో హీరోని పెట్టి వేస్ట్ అనిపించింది అంతగా. అంటే హీరోకి ఎట్లే ఏ విధంగా ఎలివేషన్ ఇస్తారో హీరోనికి అంత మించి పర్ఫార్మెన్స్ ఏం లేదు ఈ మూవీలో చూసుకుంటే. సో హీరోని విషయం వస్తే అప్ టు ద మార్క్ అని చెప్పలేము. ఓకే అని చెప్పుకోవచ్చు. సో చెప్తున్నా భయ్యా. సో కృష్ణమ్మ మూవీకి నేను ఇచ్చే 2కి 5 అయ్యా. ఒకటి సత్యదేవ్ పీక్స్ అయితే వీళ్ళిద్దరు ప్లస్ పాయింట్. సో ఇది భయ్యా, ఇది మన వారం రివ్యూ కృష్ణమ్మ మూవీ. ఇంకొక మూవీ పెండింగ్ ఉంది భయ్యా, ప్రతినిధి 2. సో అది చూసి ఎలా ఉన్నా అన్నది రేపు చెప్తా. అంతవరకు స్టే ట్యూన్ అవర్ సినిమా జాతర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.